వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. మొత్తం 45 మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే వీరికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చూసుకుంటే, సంజయ్ కుమార్ ఐఏఎస్ పరిశ్రమలు మరియు వాణిజ్యం మరియు ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న వీరిని బదిలీ చేసి పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ మరియు ఆర్ఎస్ఏడి శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించడమైనది. సభ్యసాచి ఘోష్ ఐఏఎస్ ప్రభుత్వ ప్రతిష్టాత్మక సంక్షేమం మరియు అభివృద్ధి పథకాల అమలు విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న వీరి పదవిని ప్రభుత్వ సంక్షేమ మరియు అభివృద్ధి పథకాల అమలు విభాగం మరియు కార్పొరేట్ సామాజిక బాధ్యత ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రీడిజిగ్నేట్ చేయడమైనది. ఎం దానకిషోర్ ఐఏఎస్ కార్మిక, ఉపాధి, శిక్షణ మరియు కర్మాగారాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న వీరికి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించడమైనది. ఎన్ శ్రీధర్ ఐఏఎస్ బదిలీపై ఉన్న వీరిని ఐటీ మరియు పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించడమైనది. రాహుల్ బొజ్జా ఐఏఎస్ నీటిపారుదల మరియు కమాండ్ ఏరియా డెవలప్మెంట్ శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న వీరిని బదిలీ చేసి సాధారణ పరిపాలనా శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించడమైనది. రాహుల్ బొజ్జాకు బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు కూడా అప్పగించడమైనది. ఈ శ్రీధర్ ఐఏఎస్ బదిలీపై ఉన్న వీరిని శ్రీ రాహుల్ బొజ్జా స్థానంలో నీటిపారుదల మరియు కమాండ్ ఏరియా డెవలప్మెంట్ శాఖ ప్రభుత్వ కార్యదర్శిగా నియమించడమైనది. డాక్టర్ గౌరవ్ ఐఏఎస్ న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో ప్రభుత్వ సమన్వయ కార్యదర్శిగా ఉన్న వీరిని బదిలీ చేసి ఆర్థిక మరియు ప్రణాళిక శాఖ కార్యదర్శిగా మరియు టీజీఆర్ఏసీ ఈఓ డీజీగా నియమించడమైనది. డాక్టర్ గౌరవ్ ఉప్పల్కు తెలంగాణ మెడికల్ సర్వీసెస్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించడమైనది. బి విజయేంద్ర ఐఏఎస్ మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్గా ఉన్న వీరిని బదిలీ చేసి తెలంగాణ సాంఘిక సంక్షేమ నివాస విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శిగా మరియు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కమిషనర్గా నియమించడమైనది. డి దివ్య ఐఏఎస్ సెర్ప్ ఎస్సీఆర్పీ సీఈఓగా ఉన్న వీరికి ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించడమైనది. అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్గా ఉన్న వీరిని బదిలీ చేసి న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో ప్రభుత్వ సమన్వయ ప్రత్యేక కార్యదర్శిగా నియమించడమైనది. ఎం హనుమంతరావు ఐఏఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్గా ఉన్న వీరిని బదిలీ చేసి దేవాదాయ శాఖ డైరెక్టర్గా నియమించడమైనది. ఎం హనుమంతరావుకు గోదావరి పుష్కరాల ప్రత్యేక అధికారిగా కూడా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించడమైనది. సిక్తా పట్నాయక్ ఐఏఎస్ నారాయణపేట జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్గా ఉన్న వీరిని బదిలీ చేసి ఆర్థిక శాఖ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిగా నియమించడమైనది. సందీప్ కుమార్ జా ఐఏఎస్ జిహెచ్ఎంసీ కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్గా ఉన్న వీరిని బదిలీ చేసి జనగామ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్గా నియమించడమైనది. మొహమ్మద్ ముషరఫ్ అలీ ఫరూకీ ఐఏఎస్ టీజీఎస్పీడీసీఎల్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న వీరిని బదిలీ చేసి కొత్తగా ఏర్పాటు చేసిన 3వ డిస్కమ్ న్యూ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా నియమించడమైనది. పొమేలా సత్పతి ఐఏఎస్ కరీంనగర్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్గా ఉన్న వీరిని బదిలీ చేసి కార్మిక శాఖ ప్రత్యేక కమిషనర్గా నియమించడమైనది. అనురాగ్ జయంతి ఐఏఎస్ జిహెచ్ఎంసీ రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్గా ఉన్న వీరిని బదిలీ చేసి యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్గా నియమించడమైనది. రాహుల్ రాజ్ పిఎస్ ఐఏఎస్ మెదక్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్గా ఉన్న వీరిని బదిలీ చేసి సహకార శాఖ ప్రత్యేక కమిషనర్గా మరియు సహకార సంఘాల రిజిస్ట్రార్గా నియమించడమైనది. భవేష్ మిశ్రా ఐఏఎస్ ఐటీ శాఖ ప్రభుత్వ ఉప కార్యదర్శిగా ఉన్న వీరి పదవిని ఐటీ శాఖ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిగా చేయడమైనది. జితేష్ వి పాటిల్ ఐఏఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్గా ఉన్న వీరిని బదిలీ చేసి టీజీఎస్పీడీసీఎల్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా నియమించడమైనది. రిజ్వాన్ బాషా షేక్ ఐఏఎస్ జనగామ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్గా ఉన్న వీరిని బదిలీ చేసి జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్గా నియమించడమైనది. సంతోష్ బిఎం ఐఏఎస్ జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్గా ఉన్న వీరిని బదిలీ చేసి గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్గా నియమించడమైనది. ప్రతీక్ జైన్ ఐఏఎస్ వికారాబాద్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్గా ఉన్న వీరిని బదిలీ చేసి నారాయణపేట జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్గా నియమించడమైనది. స్నేహ శబరీష్ ఐఏఎస్ హన్మకొండ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్గా ఉన్న వీరిని బదిలీ చేసి మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్గా నియమించడమైనది. పి కాత్యాయని దేవి ఐఏఎస్ బదిలీపై ఉన్న వీరిని స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమించడమైనది. జి ఫణీంద్రారెడ్డి ఐఏఎస్
తెలంగాణ మెడికల్ సర్వీసెస్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న వీరిని బదిలీ చేసి నారాయణపేట జిల్లా అదనపు కలెక్టర్గా నియమించడమైనది. చిత్రా మిశ్రా ఐఏఎస్ ఏటూరు నాగరం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్గా ఉన్న వీరిని బదిలీ చేసి కరీంనగర్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్గా నియమించడమైనది. గరిమా అగర్వాల్ ఐఏఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్గా ఉన్న వీరిని బదిలీ చేసి అదే రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్గా నియమించడమైనది. దీపక్ తివారీ ఐఏఎస్ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్గా ఉన్న వీరిని బదిలీ చేసి వికారాబాద్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్గా నియమించడమైనది. ప్రతిమా సింగ్ ఐఏఎస్ రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్గా ఉన్న వీరిని బదిలీ చేసి మెదక్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్గా నియమించడమైనది. అంకిత్ ఐఏఎస్ నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్గా ఉన్న వీరిని బదిలీ చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్గా నియమించడమైనది. చాహద్ బాజ్పాయ్ ఐఏఎస్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా ఉన్న వీరిని బదిలీ చేసి హన్మకొండ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్గా నియమించడమైనది. చాహద్ బాజ్పాయ్కు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా పూర్తి అదనపు బాధ్యతలు కూడా అప్పగించడమైనది. ఖుష్బూ గుప్తా ఐఏఎస్ ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్గా ఉన్న వీరిని బదిలీ చేసి మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్గా నియమించడమైనది. మందా మకరందు ఐఏఎస్ సీసీఎల్ఏ కార్యాలయంలోని సీఎంఆర్ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉన్న వీరిని బదిలీ చేసి జీహెచ్ఎంసీ రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్గా నియమించడమైనది. మందా మకరందను సీసీఎల్ఏ కార్యాలయంలోని సీఎంఆర్ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్గా పూర్తి అదనపు బాధ్యతల్లో కొనసాగించడమైనది. ఫైజాన్ అహ్మద్ ఐఏఎస్ నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్గా ఉన్న వీరిని బదిలీ చేసి మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అదనపు కలెక్టర్గా నియమించడమైనది. శివేంద్ర ప్రతాప్ ఐఏఎస్ మహబూబ్నగర్ జిల్లా అదనపు కలెక్టర్గా ఉన్న వీరిని బదిలీ చేసి హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమించడమైనది. పర్మార్ పింకేష్ కుమార్ లలిత్ కుమార్ జనగాం జిల్లా అదనపు కలెక్టర్గా ఉన్న వీరిని బదిలీ చేసి జీహెచ్ఎంసీ కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్గా నియమించడమైనది. ఉమాశంకర్ ప్రసాద్ ఐఏఎస్ వికారాబాద్ జిల్లా తాండూర్ సబ్ కలెక్టర్గా ఉన్న వీరిని బదిలీ చేసి అదే వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్గా నియమించడమైనది. జీవి శ్యామ్ ప్రసాద్ లాల్ ఐఏఎస్ మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ సంక్షేమ నివాస విద్యా సంస్థల సొసైటీ జాయింట్ సెక్రటరీగా ఉన్న వీరిని బదిలీ చేసి నాగర్ కర్నూలు జిల్లా అదనపు కలెక్టర్గా నియమించడమైనది. పి చంద్రయ్య ఐఏఎస్ మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్గా ఉన్న వీరిని బదిలీ చేసి అదే మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్గా నియమించడమైనది. వైవి గణేష్ ఐఏఎస్ వరంగల్ భూసేకరణ ప్రత్యేక కలెక్టర్గా ఉన్న వీరిని బదిలీ చేసి వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్గా నియమించడమైనది. అబ్దుల్ హమీద్ ఐఏఎస్ సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్గా ఉన్న వీరిని బదిలీ చేసి అదే సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్గా నియమించడమైనది. బి వెంకటేశ్వర్లు ఐఏఎస్ కరీంనగర్ జిల్లా రెవెన్యూ అధికారిగా ఉన్న వీరిని బదిలీ చేసి నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్గా నియమించడమైనది. ఎన్ కిమ్యానాయక్ ఐఏఎస్ వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్గా ఉన్న వీరిని బదిలీ చేసి అదే వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్గా నియమించడమైనది. కె విద్యాసాగర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద ఓఎస్డీగా ఉన్న వీరిని బదిలీ చేసి పరిశ్రమలు మరియు పెట్టుబడుల విభాగం మరియు స్పీడ్ అదనపు సీఈఓగా నియమించడమైనది. ఎం సురేంద్ర సహకార సంఘాల అదనపు రిజిస్ట్రార్గా ఉన్న వీరిని బదిలీ చేసి ప్రజావాణి అదనపు నోడల్ ఆఫీసర్గా నియమించడమైనది. దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.